ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తారు. మొత్తం 9,400 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటికి సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు హెచ్ఐసిసిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. హైదరాబాద్లో ఇవాల్టి పర్యటన వేళ ప్రధాని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. తెలంగాణ సమాజం బీజేపీ వైపు చూస్తోందని, రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరుగుతోందన్నారు. త్వరలోనే తెలంగాణలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరగనున్న ప్రధాని సభకు 2,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభకు డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు నిషేధించారు. ఉప్పల్, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ దగ్గర బస్సులు పార్క్ చేసి మెట్రోలో సభకు చేరుకోవాలని సిపి సుమతి సూచించారు. రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్ మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. బేగంపేట నుంచి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు పారడైజ్, పాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ మార్గంలో వెళ్లాలని తెలిపారు. తిరుమలగిరి వెళ్లే వాహనాలు ఈస్ట్ మారేడ్పల్లి, ఎన్ఓసి సెంటర్ వైపు మళ్లించారు. బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు బాలానగర్ జంక్షన్, ఫతేనగర్, అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట మార్గం వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ జరిగే ప్రధాని సభను విజయవంతం చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేలాదిగా తరలివచ్చి సత్తా చాటాలని యువతను కోరారు. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని తేల్చేశారు. కాంగ్రెస్తో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. ప్రధాని మోదీ ఇవాళ, రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. తెలంగాణ పర్యటన అనంతరం రాత్రికి గుజరాత్లోని జామ్నగర్ చేరుకోనున్నారు. రేపు ఉదయం 10:15 సోమనాథ్ ఆలయంలో జరిగే సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు వడోదరలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించనున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గ్రహణం వీడింది. 5 రోజులుగా సాగిన హైడ్రామాకు తెరబడింది. టీవీకే చీఫ్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నెల 13 లోపు బల నిరూపణ చేసుకోవాలని కోరారు. 107 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విజయ్కి కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ఐయుఎంఎల్, వీసీకే పార్టీలు అండగా నిలిచాయి. 5 పార్టీల మద్దతుతో విజయ్ ఇవాళ సీఎంగా ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. ఉదయం 10 గంటలకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా అందులో ఒకరు కాంగ్రెస్ నుంచి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కేరళం కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సీఎం పదవికి ప్రధానంగా 3 కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వేణుగోపాల్, సతీశన్, చెన్నితాలతో హైకమాండ్ చర్చలు జరుపుతోంది. త్వరలోనే సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 23 లోపు కేరళంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పంటల మార్పిడిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక సమర్పించింది. వరి, పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని మంత్రి తుమ్మల అన్నారు. 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాల పంట మార్పిడికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నకిలీ విత్తనాలపై విత్తన చట్టంలో మార్పులు చేయాలని సూచించారు. యూరియా సరఫరాలో జాప్యం లేకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ ఇవాళ నిజామాబాద్లో పర్యటించనున్నారు. సీనియర్ నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ముఖ్య నేతలతో భేటీ అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన జనసేన కార్యకర్తల భేటీ రసాభాస్గా మారింది. మాజీ మంత్రి బాలినేని సమక్షంలోనే కార్యకర్తలు గొడవ పట్టారు. చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు హరిప్రసాద్ను తొలగించాలని డిమాండ్ చేశారు. గొడవను కవర్ చేసేందుకు వచ్చిన తమను కార్యకర్తలు అడ్డుకున్నారంటూ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు మీడియా ప్రతినిధులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
విశాఖ కైలాసగిరిపై ఏర్పాటు చేసిన ఢమరుకంతో కూడిన 65 అడుగుల భారీ త్రిశూలాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. కైలాసగిరిపై ఐకానిక్ గా ఢమరుకంతో కూడిన త్రిశూల్ని ఏర్పాటు చేశామన్నారు. కైలాసగిరిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పైన మంత్రి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో విశాఖ మెట్రో రీసర్వే రిపోర్ట్ రాగానే తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపిస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి జోన్ గా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. మంత్రి నారాయణతో కలిసి ఆయన విశాఖ మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రాజెక్టులపై చర్చ జరిపామని కొండపల్లి వెల్లడించారు. వైఎస్ జగన్ను టీవీకే అధినేత విజయ్ ఫాలో అయ్యారని మాజీ మంత్రి రోజా అన్నారు. విజయ్ను గెలిపించమంటే జగన్ను ఆశీర్వదించడమేనన్నారు. విజయ్ను సీఎంగా తమిళనాడు ప్రజలు కోరుకున్నారని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహాపురుషుడు మండలి నాటక ప్రదర్శన జరిగింది. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుల సేవలను స్మరించుకొని వారి స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని వారు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించారు. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలతో గోడ కూలి చనిపోయిన 4 రైతు కుటుంబాల్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తనుగుల అభిరామ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాలపై అధికారులు సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు బాసర దేవాలయానికి రానున్నారు. 225 కోట్ల అభివృద్ధి పనులపై, వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టాల్సిన పనులపై చర్చించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో 3K, 5K, 10K రన్ నిర్వహించారు. తలసేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, మిథాలి రాజ్ హాజరయ్యారు. ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని రన్ చేశారు. తలసేమియా వల్ల చాలా మంది పిల్లలు బాధపడుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు. తలసేమియాపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తలసేమియా కోసం అందరూ రక్తదానం చేయాలన్నారు. శ్రీకాకుళం గుండా ప్రవహించే నాగావళి నదిలో జల కాలుష్యాన్ని నివారించాలంటూ సిపిఎం ధర్నాకు దిగింది. నది పరిసరాల్లో పర్యటించి కాలుష్యాన్ని పరిశీలించింది. నది ప్రక్షాళనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలసత్వం ప్రదర్శిస్తున్నారని నేతలు ఆరోపించారు. నగరంలోని 11 ప్రాంతాల నుంచి మురుగునీరు, ఆసుపత్రి, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు నదిలో కలుస్తున్నా పట్టించుకోవట్లేదన్నారు. జల కాలుష్యాన్ని నివారించకుంటే ఎల్లుండి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్ఞాన్ బాగ్ కాలనీలో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలే పెరుగుతున్న సైబర్ నేరాలు, నేపాల్కు చెందిన గృహ సేవకుల అంశాలు, భద్రతా చర్యలపై స్థానికులకు అవగాహన కల్పించారు. జాగ్రత్తలు పాటించి మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ మంటల్లో చిక్కింది. ఒక్కసారిగా చెలరేగిన మంటల ధాటికి డ్రైవర్ ప్రాణాలతో బయటపడగలిగాడు. లారీ నుంచి పేలుళ్ల శబ్దంతో స్థానికులు భయంతో వణికిపోయారు. ప్రమాద తీవ్రతకు లారీ క్షణాల్లో బుగ్గిపాలు కాగా దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. వరంగల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్సంపేట డివిజన్లో ఈదురుగాలుల ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. కళ్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సిరిసిల్ల రగడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. జన్మభూమి నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2వ అంతస్తులో ప్రమాదవశాత్తు ఇన్వర్టర్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విశాఖ జిల్లా వడ్లపూడి ఆటోనగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్ బ్లాక్ రాధాకృష్ణ ట్రేడర్స్లో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణ పరిధిలో కొండవారిపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. గంజాయి, సారాయి అమ్మేవారు, తాగేవారు ఎక్కువగా ఉన్నారని సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 4 మంత్రులుగా ప్రమాణం చేశారు. బెంగాల్లో ఘన విజయం అందించినందుకు స్టేజ్ పై నుంచి తల వంచి మోకాళ్లపై కూర్చొని జనానికి నమస్కారం చేశారు ప్రైమ్ మినిస్టర్. ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ పాత తరం నేత మఖన్లాల్ సర్కార్ పాదాలకు నమస్కరించారు. బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీని ఎదుర్కొనేందుకు లెఫ్ట్ పార్టీలు సహా విపక్షాలన్నీ ఒక్కటి కావాలని మాజీ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తనతో చర్చించాలనుకునే ఏ పార్టీతోనైనా మాట్లాడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఒక్కటి కావాలని సూచించారు. శత్రువుకు శత్రువు మిత్రుడనుకునే సమయం ఇది కాదని మమతా అన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప రాజకీయాల్లోకి ప్రవేశించి 50 ఏళ్లైన సందర్భంగా చిత్రదుర్గలో నిర్వహించిన యడియూరప్ప అభిమానోత్సవంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. షికారిపురా నుంచి తన యాత్రను యడియూరప్ప ప్రారంభించినప్పుడు ఆయనకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని అమిత్ షా గుర్తు చేశారు. భారత రాజకీయ చరిత్ర, బీజేపీ చరిత్ర రాసినప్పుడు అందులో యడియూరప్ప సువర్ణాక్షరాలతో నిలిచిపోతారని అమిత్ షా అన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ EU శిఖరాగ్ర సదస్సు వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన యూరప్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. భారత్ EU మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రస్తుతం న్యాయ పరిశీలన జరుగుతోందన్నారు. బీజేపీ అబద్దాలతో దేశ యువత విసిగిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లో టీచర్ అభ్యర్థులపై లాఠీచార్జీని ఖండించారు. నిరుద్యోగ యువత సమస్యల్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి వారి నిరసనలను ప్రభుత్వం అణచివేస్తుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలను చీల్చేందుకు నాయకులు బీజేపీలో చేరాలని చూసేందుకు సిబిఐ, ఈడీ పనిచేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను ఈడీ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. 100 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ దౌర్జన్యాలతో భారత్లో అనేక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు మోసం ద్వారా ప్రధాని మోదీ ఆ పనిచేస్తున్నారని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి సంజీవ్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ తెల్లవారుజామున 8 వాహనాల్లో 20 మంది ఈడీ అధికారులు చండీగఢ్లోని అరోరా నివాసానికి వచ్చారు. సుదీర్ఘ సోదాల తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. నెల వ్యవధిలో ఆయన ఇంట్లో ఈడీ అధికారులు 3 సార్లు సోదాలు చేశారు. సంజీవ్ అరోరాకు చెందిన కంపెనీల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శౌర్యు 2వ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయింది. విజయ్ దేవరకొండతో ఈయన ఓ హై రేంజ్ ఎమోషనల్ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. మే 9న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎఫ్టీసీ చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్ నందమూరి బాలకృష్ణతో పాటు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. వాళ్లు భరత్ భూషణ్ కు అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్లో సినీ, టీవీ, నాటకరంగ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని నందమూరి బాలకృష్ణ సూచించారు. టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో themanity.in చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ని పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు బిఎస్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని IMAX 8K ఫార్మాట్లో రూపొందించాలని నిర్ణయించుకున్నామన్నారు.